ఉద్యాన వాణిజ్య పంటల్లో బిందు సేద్య విధానం రైతులకు అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తుంది. నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఉండడం, అవసరం మేరకే మొక్కలకు నీరందించడం ఈ విధానంలో ప్రత్యేకత. దీనికి తోడు ఎరువులను డ్రిప్ ద్వారా అందించడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతూ మంచి దిగుబడినిస్తున్నాయి. దీన్ని ఫెర్టిగేషన్ అంటారు. అయితే చాలా మంది రైతులకు ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని మన్నిక తగ్గిపోతుంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులను అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెట్ట పంటల సాగులో రైతుల పాలిట కల్పతరువుగా మారింది డ్రిప్ సేద్య విధానం. నేల ఉపరితలం మీద, నేల దిగువన, వేరు మండలంలో అతి స్వల్ప పరిణామంలో గంటకు 1 నుంచి 12 లీటర్ల వరకు నీరు అందించే విధానాన్ని డ్రిప్ పద్ధతి అంటారు. ఈ విధానంలో ప్రధానంగా 5 రకాల పద్ధతులు ఉన్నప్పటికీ ఉద్యాన పంటల్లో రైతులు ఎక్కువగా ఆన్లైన్, ఇన్లైన్ డ్రిప్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా కావాల్సిన మోతాదులో నీటిని ఒక డ్రమ్ములో కలిపి ఫర్టిలైజర్ ట్యాంకు ద్వారా లేదా వెంచూరీ పంపుతో నేరుగా నీటితో పాటు ఎరువును మొక్కలకు అందించడం జరుగుతుంది. నీటిలో కరిగే అన్ని రకాల ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతిలో సమర్థంగా ఉపయోగించవచ్చు. వీటిని సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు. నీటితో పాటు ఎరువు భూమిలో ఇంకిపోవడం వల్ల వేరు వ్యవస్థకు త్వరగా అందుతుంది. సాధారణ పద్ధతిలో కంటే ఎరువు వినియోగం 2 పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజు అందించే అవకాశం ఉండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉండి దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే ఫెర్టిగేషన్ పట్ల కొంతమందికి సరైన అవగాహన లేకపోవడం, డ్రిప్ ద్వారా అందించేటప్పుడు ప్రెషర్ గేజ్లో సరైన ప్రెషర్ ఉండేటట్లు చూసుకోకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు పాడై అసలుకే మోసం వస్తోంది. అందువల్ల తోటలకు ఫెర్టిగేషన్ చేసేటప్పుడు రైతులు తగిన అవగాహనతో అందిస్తే ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు ఉద్యాన అధికారి విద్యాసాగర్. డ్రిప్ ద్వారా మనం ఫెర్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఎరువులు ఎట్లా పంపించాలనే విషయం గురించి తెలుసుకుందాం. డ్రిప్లో ప్రధానంగా ఇది శాండ్ ఫిల్టరు. శాండ్ ఫిల్టర్ అంటే జనరల్గా బోర్లో నుంచి నీళ్లు వస్తే ఈ ఫిల్టర్ అవసరం లేదు. మనకు బావిలో నుంచి కానీ, అదేవిధంగా ఓపెన్ వెల్గా ఏదన్నా మనం సంపు కానీ, ఫామ్ పాండ్ కానీ అట్లాంటిది కట్టుకున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి నాచు, చెత్త, చెదారాన్ని ఇది క్లీన్ చేయడం కోసం జరుగుతుంది. దీని ద్వారా ఇది స్క్రీన్ ఫిల్టరు. ఈ స్క్రీన్ ఫిల్టర్లో దీని లోపల ఒక స్క్రీన్ ఉంటుంది. దాని ద్వారా ఆ నీళ్లు ఆ ఫ్లో వచ్చేసేసి ఆ స్క్రీన్లో అవి మొత్తం క్లీన్ అయిపోయి చెత్త చెదారం ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటిది దాంట్లో నుంచి పోతాయి. ఇక్కడ ప్రెషర్ గేజ్ ఉంటుంది. మనం ఇచ్చుకునేటప్పుడు దీన్ని వెంచూరీ అంటాం. ఈ వెంచూరీకి ఫుట్బాల్ బుడ్డి టైపు ఒక బుడ్డి ఉంటుంది దీనికి సంబంధించింది. ఇది సక్ చేస్తుంది. దాని లోపల ఒక ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఇది సక్ చేస్తుంది. సక్ చేసినప్పుడు దీంట్లో వాటర్లో మనము 319 కావచ్చు, 1261 కావచ్చు, ఏ రకమైనటువంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అంటే నీటిలో కరిగేటువంటి ఎరువును ఈ డ్రమ్ములో ఫస్ట్ దాన్ని మొత్తం డైల్యూట్ చేసుకొని కరిగించుకోవాలి. అది కరిగించిన తర్వాత దీని లోపలికి మొత్తం అది పూర్తి స్థాయిలో కరిగినప్పుడు ఈ ఫుల్ ప్రెషర్ తోటి ఇది లోపల నుంచి బయటికి అడ్జేసుకొని మొత్తం ప్రతి చెట్టుకు, ప్రతి ఒక్క వేరు వ్యవస్థ దగ్గర ఇది రావడం అనేది జరుగుతుంటుంది. సహజంగా మనం ఎరువు ఎక్కించేటప్పుడు ఈ ప్రెజర్ను చూసుకోకుండా చాలామంది చేస్తుంటారు. అయితే ఈ ప్రెజర్ పెట్టేటప్పుడు చాలామందికి డ్రిప్ ఇచ్చి ఉంటాం. డ్రిప్ ఇచ్చి ఉంటే ఇది థ్రోటల్ వాల్వ్. ఈ థ్రోటల్ వాల్వ్ల ఇక్కడ 100, 75, 50, 25 0% తిప్పినట్టయితే మొత్తం ప్రెజర్ ఆగిపోయి బోర్ మొత్తం పైపులన్నీ పలిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 0 వరకు ఎట్టి పరిస్థితుల్లో తిప్పొద్దు. ఇక్కడ ప్రెజర్ గేజు 1 దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రెజర్ 1 గేజ్లో ఉన్నప్పుడు లేదా 1.5లో ఉన్నప్పుడు మొత్తం యూనిఫామ్గా అన్ని మొక్కలకు సమానంగా ఎంత దూరం ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఇందులోపల ఆన్ చేసినప్పుడు ఈ వాళ్ళు 2 ఆన్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది అడ్జేయాలి. ఇది తిప్పకంటే ముందు దీంట్లో నీళ్ళు వస్తాయి ఈ బుడ్డిలా. ఎప్పుడైతే ఇది ఒకవైపు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అది 50 నుంచి 25 మధ్యలో ఉన్నప్పుడు ఆ బోర్ యొక్క కెపాసిటీని బట్టి అది ప్రెజర్ను క్రియేట్ చేస్తుంది.
ఆ ప్రెజర్ని క్రియేట్ చేసినప్పుడు దీని లోపలికి సకింగ్ చేసుకునేటువంటి విధానం అనేది వస్తుంది. దాని ద్వారా ఎరువులన్నింటినీ మనం ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెట్టు దగ్గర ప్రతి చెట్టు దగ్గర పోయి మనం వేయాలంటే వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఈ రకంగా ఫర్టిగేషన్ ద్వారా చేసుకుంటే మొక్కకు మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా బాగా ఈల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది.